మాఘ పూర్ణిమ అత్యంత పవిత్రమైనది. మాఘ పూర్ణిమ నాడు ఎక్కువగా ఆలయాలు ఎందుకు ప్రతిష్ఠ చేస్తున్నాం మేమని నన్ను అడిగారు కొందరు. కలియుగంలో ఉన్నవాడు ద్వాపర యుగాన్ని తలుచుకుంటేనే తరిస్తాడు. ద్వాపర యుగం ఎప్పుడు ఆరంభమైంది? మాఘ పూర్ణిమ. అందుకే మా ప్రణవపీఠంలో ఏ ఆలయమైనా, అమ్మవారి ఆలయం కానీ, సత్యనారాయణ స్వామి ఆలయం కానీ, రామాలయం కానీ అన్ని మాఘ పూర్ణిమ నాడు ప్రతిష్ఠించాం. అలా ప్రతిష్ఠిస్తే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగానికి అధిష్టాన దేవత గనక వాడు ఆ ప్రతిష్ఠించిన వాళ్ళ యొక్క శరీరాన్ని అవహించి వాళ్ళని అనుగ్రహిస్తాడు. గంగా నగయాన కాశీన నైమిషన్నో మధురాన పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో. గంగా, గయ, కాశీ, ప్రయాగాది సమస్త క్షేత్రములు తిరగలేకపోయినా మాఘ పూర్ణిమ నాడు ప్రతిష్ఠింపబడిన ఆలయములలో ప్రదక్షిణ చేసినటువంటి వాడు అన్ని క్షేత్రములలో తపస్సు చేసిన ఫలితం పొంది ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. అంత గొప్పది మాఘ పూర్ణిమ.